నన్నే స్మరించుతుంది. అవును, ఈయనకి ఇంటి దృష్టి గతి కలిగించిన వాడు ఆ దేవేంద్రుడు కదా. ఇంకా వాడి పని మద్దతు మా రథము సిద్ధముగా వెళ్ళాడు. మేము ఇప్పుడే మా పురము చేరవయ్యాడు. మీరు మాతో వచ్చి మా ఆతిథ్యములు స్వీకరించవచ్చు. నేను మరలా ఒకనాడు వచ్చి మిమ్మల్ని తిలకించాను. తప్పక రావాలి. తప్పకుండా తప్పక రావాలి. వైకుంఠమంతయు వెతికితివి. ఆ విష్ణువు మదీయ పరాక్రములకు వెలిసి పారిపోయినాడు. పిలిచి పొంద ఇంకా మన తక్షణ కర్తవ్యము అమరావతిపై పరాభవమును సయ్యంతునా పరాక్రమింతుక క్షమింతునా పాక విరోధి నానములింక్లోద్యోగివై పట్టిదివేళ గర్భిణి అయిన కాంత ఎడల నీ వంగి దుష్ట నీచ దురాచార దుర్జాత దుశ్శీల నీవే నీతి ఫలింపుట చెప్పుమా నేనిచ్చు శిక్షావిధో. ఎవరో చెప్పిన కళ్ళ వృత్తాంతం విని నా పైకు గదాదండ పెట్టుదా సోదరాంశున్నావే. ఇంద్ర, నీకు 3 మార్గముల సంగతి. నాకు అత్యంత విధేయుడమై నా పాదమును ఆశ్రయించి బతికెదవా, లేక కారాగృహమున మగ్గెదవా? అది నువ్వు కాదన్నా నీ భార్య పిల్లలతో ఈ పురము విడిచిపోయేదవా? నా భార్యతో పురము విడిచిపోయింది. నీ భార్యతో అంటివి కదా, అది నీ అదృష్టమని భావింపు. భర్త అందలేక ఒంటరిగా నున్న సాధ్వీమణిని చెరబట్టి అట్టడి పెట్టిన నీ ఎట్టి పొలవకు. భార్య సాంగత్యము కలిపితే నీ భార్యను నేను చెరబట్టవలసి వచ్చే. కాదు నీవున ఆ కాలు మానితిని వీరికి బంద పొలు. దేవతలారా, మీ పదవులు మీకే ఉందని మాకు ఎప్పుడు ఏమి కావలేదన్నా దాన్ని సకాలంలో అందించుతున్నవలేదు. ఇది వరకు ఇది అమరావతి, ఇక ఈ అసుర రాజేంద్రుని పరిపాలనకు వచ్చినది. ఈ అమరావతి ఏమైనా తెలియదా? తెలియదా? అమరావతి ఇక విష్ణువు లేడు, ఇంద్రుడు లేడు. దేవాలయములందు యజ్ఞ యాగాదులందు నా నామమునే స్వరింపు సిద్ధమని తెలిసినదా? మాకు విశ్వాసం మీ గాన
శ్రీ మహావిష్ణువు పవళించి ఉన్నవాడు. రెండు మన కష్టములన్నీ విన్నవించుకుందాము. నారాయణ విచారింపకము. ఆ దైత్యుడు మీ కడకు రాకమునకు నా వైకుంఠము కేటాయించి అధమధమొచ్చినాడు. నేను సరైన సమయము కొరకు వేచి ఉన్నాను. అతి కాలమున వాడి సంహారము కాగలదు. ఇంత ఏల అతని కలిగిన కుమారుడు ప్రహ్లాదుడు కలదు. ఆ బాలుడే ఆ దైత్యునికి ముచ్చు తెచ్చువాడు. మీరు ఇంకా విచారింపక మీ నెరవులకు పొండు. దేవా ధైర్యోస్మి. వచ్చింది తల్లి. నీకు ఈ ఇల్లులకే పాట కూడా వచ్చినా అది పాడు నాయన పాడు. పాటలు